హలో లెర్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకే అండి, మనం ఈరోజు ఒక న్యూ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అవి కూడా బిట్స్ మాత్రమే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ జీకే బిట్స్ అండి. అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు మనం చదువుకుంటూ వెళ్దాం. ఒకటి ఫస్ట్ చాప్టర్ ఏంటి, భారత శాస్త్రవేత్తలు మరియు సేవలు. ఈ చాప్టర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ సిలబస్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఇక్కడ మనం స్టాటిక్ సిలబస్ని మాత్రం కవర్ చేద్దాం. ఇంకా సపరేట్గా మనం కరెంట్ అఫైర్స్ని సపరేట్గా చేసుకుందాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని అంటారు? ఫస్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 హెచ్జే బాబా, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ 4 పై అందరూ. ఓకే, ద ఆప్షన్ ఈజ్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ గారు ఇన్కోస్పార్కు ఫస్ట్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఇన్కోస్పార్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. అంటే ఇదేం లేదండి, ఇప్పుడు ఇస్రో ఉంది కదా, ఇస్రో ఇంతకు ముందు పేరు ఇన్కోస్పార్. అయితే 1969లో ఇస్రోగా పేరు మార్చడం జరిగిందనమాట. అయితే మన మొట్టమొదటి ఉపగ్రహం ఏంటండి? ఆర్యభట్ట. అయితే దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించారు? రష్యా నుంచి ప్రయోగించారనమాట. ఆ ప్రయోగంలో ఇతను కీలక పాత్ర పోషించడం జరిగింది. ఎవరు? విక్రమ్ సారాభాయ్ గారు. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరి ఆధ్వర్యంలో భారత్ తొలి రాకెట్ను ప్రయోగించింది? ఆప్షన్ 1 హెచ్జే బాబా, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ 4 పై అందరూ. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విక్రమ్ సారాభాయ్. ఓకే, ఇతని కృషి వల్ల 1947లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే అండ్ మన భారత్ తొలి రాకెట్ను ఎప్పుడు ప్రయోగించిందండి? 21 నవంబర్ 1963న మన భారత్ తొలి రాకెట్ను ప్రయోగించడం జరిగింది. అది కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఓకే, నెక్స్ట్. సో థర్డ్ క్వశ్చన్ కనుక చూస్తే, భారత అణుశక్తి పితామహుడు ఎవరు? అంటే ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ ఆప్షన్ హెచ్జే బాబా, సెకండ్ అబ్దుల్ కలాం, థర్డ్ విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ 4 పై అందరూ. ఓకే, మీరు ఆన్సర్ని గెస్ చేయండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హెచ్జే బాబా. ఇతన్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇండియా అని పిలుస్తారనమాట. అయితే ఏంటి, మన భారత్ తొలి అణ్వస్త్రాన్ని ఎప్పుడు విజయవంతంగా పరీక్షించిందంటే 18 మే 1974న మన భారత్ తొలిసారిగా అణ్వస్త్రాన్ని ఇతని కృషి వల్ల పరీక్షించడం జరిగిందనమాట. ఎవరి కృషి వల్ల? హెచ్జే బాబా గారి కృషి వల్ల. అయితే ఏంటి అంటే ఈయన కొన్ని సంస్థలకు చైర్మన్గా పనిచేయడం జరిగిందనమాట. ఆ 3 ఉన్నాయి. ఆ 3 ఏంటో చూద్దాం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సెకండ్ అటామిక్ ఎనర్జీ కమిషన్, థర్డ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ 3 సంస్థలకి చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఎవరు? హెచ్జే బాబా. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ కనుక చూస్తే, క్రింది వాటిలో విక్రమ్ సారాభాయ్ గారికి వచ్చిన అవార్డు ఏమిటి? ఓకే, ఆప్షన్ 1 ఆడమ్స్ ప్రైజ్, ఆప్షన్ 2 శాంతి స్వరూప్ భట్నాగర్, ఆప్షన్ 3 కొప్లే మోడల్, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శాంతి స్వరూప్ భట్నాగర్. ఓకే, విక్రమ్ సారాభాయ్ గారికి శాంతి స్వరూప్ భట్నాగర్ అనే అవార్డు 1962లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డును సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఏ అవార్డ్? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్. ఇంకా ముందు మనం తెలుసుకుందామండి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అంటే ఏంటి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు?
మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 హెచ్జే బాబా, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ 4 రాజా రామన్న. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అబ్దుల్ కలాం. అయితే అబ్దుల్ కలాం గారిని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారనమాట. ఓకే, నెక్స్ట్ బాలిస్టిక్ క్షిపణులను లాంచ్ వెహికల్స్ను అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 హెచ్జే బాబా, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ 4 రాజా రామన్న. ఓకే, ఆన్సర్ని గెస్ చేయండి మీరు కూడా. ఇంకెలాగో మనం ఆన్సర్ చెప్తాం కాబట్టి ఒకసారి చూసుకోండి. సో ద ఆన్సర్ ఈజ్ అబ్దుల్ కలాం. ఓకే, అబ్దుల్ కలాం గారి గురించి మనం ఇప్పుడు కొన్ని చూద్దామండి. అబ్దుల్ కలాం గారిని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అండ్ పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో ఈయన కీలక పాత్ర పోషించడం జరిగిందనమాట. తర్వాత ఈయన భారతదేశానికి 11th ప్రెసిడెంట్గా పనిచేయడం కూడా జరిగింది. అయితే అబ్దుల్ కలాం గారు సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసిన కృషికి గాను భారతరత్న అవార్డు 1997లో లభించింది. అయితే బాలిస్టిక్ క్షిపణులను అండ్ లాంచ్ వెహికల్స్ను ఈయన అంటే అబ్దుల్ కలాం గారు అభివృద్ధి చేయడం జరిగిందనమాట. అయితే అబ్దుల్ కలాం గారి ప్రముఖ రచనలు కనుక మనం చూసినట్టయితే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అండ్ ఇన్స్పైరింగ్ థాట్స్. ఓకే, ఈ 4 అనమాట. అయితే ఇక్కడ పోఖ్రాన్ 2 ఏంటంటే ఈ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించింది అబ్దుల్ కలాం గారు. ఓకే, అయితే వీలర్ ద్వీపాన్ని అంటే ప్రముఖ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏది అంటే వీలర్ ద్వీపంని. అయితే అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత ఆ వీలర్ ద్వీపానికి ఏమని పేరు పెట్టారంటే అబ్దుల్ కలాం ద్వీపంగా పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట యొక్క రూపశిల్పి ఎవరు? ఆప్షన్ 1 రాజా రామన్న, ఆప్షన్ 2 ఎంఆర్ రావు, ఆప్షన్ 3 సిఎన్ రావు, ఆప్షన్ 4 వెంకట్రామన్ రామకృష్ణ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంఆర్ రావు. అయితే ఇతను ఏంటి అంటే ఇతని పూర్తి పేరు కనుక చూస్తే ఉడిపి రామచంద్రరావు. అంటే ఎంఆర్ అంటే ఉడిపి రామచంద్రరావు. ఓకే, అయితే ఇతను ఇస్రో మాజీ చైర్మన్ అనమాట. ఎవరు? ఎంఆర్ రావు. ఎప్పుడు అంటే 1984 నుంచి 1994 వరకు ఉన్నారు ఇతను మాజీ చైర్మన్. అయితే మన భారతదేశ తొలి ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట. దాని యొక్క రూపశిల్పి ఎవరు అంటే ఎంఆర్ రావు. అయితే ఇతను రచించిన ప్రముఖ పుస్తకాలు కనుక మనం చూసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ స్పేస్ అండ్ అజెండా 21 కేరింగ్ ఫర్ ప్లాంట్ ఎర్త్. ఓకే, ఇది సెకండ్ బుక్. ఓకే, ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఎంఆర్ రావు. ఓకే, భారత పరిశోధనశాలల పితామహుడిగా ఎవరిని అంటారు? ఓకే, ఎంఆర్ రావు, సిఎన్ రావు, వెంకట్రామన్ రామకృష్ణ, శాంతి స్వరూప్ భట్నాగర్. ఓకే, మీరు ఆన్సర్ ట్రై చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ శాంతి స్వరూప్ భట్నాగర్. అయితే ఇతన్ని భారత పరిశోధనశాలల పితామహుడుగా పిలుస్తారనమాట. అయితే ఇతను సిఎస్ఐఆర్ అంటే ఏంటండి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇతను మొదటి వ్యవస్థాపక డైరెక్టర్ అనమాట. ఓకే, తర్వాత 1941లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇతను చేసిన కృషికి గాను అంటే సైన్స్ ఫీల్డ్లో చేసిన పరిశోధనల కృషికి గాను గవర్నమెంట్ ఏం చేసిందంటే 1941లో సర్ అని బిరుదుని ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అనే ఆయనకి ప్రదానం చేశారనమాట. అయితే భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈయన జ్ఞాపకార్థం శాంతి స్వరూప్ భట్నాగర్ అనే అవార్డును సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ప్రదానం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శాంతి స్వరూప్ భట్నాగర్. ఓకే, కోలార్ బంగారు క్షేత్రాల్లో కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఓకే,
ఆప్షన్ 1 శాంతి స్వరూప్ భట్నాగర్, ఆప్షన్ 2 గోవింద్ కుమార్ మీనన్, ఆప్షన్ 3 పిసి రే, ఆప్షన్ 4 హరగోవింద ఖురానా. ఖురానా, అది ఖురాన్ కాదు. సో మనం ఆన్సర్ కనుక చూసినట్టయితే గోవింద్ కుమార్ మీనన్. ఓకే, గోవింద్ కుమార్ మీనన్. అయితే ఈయన కోలార్ బంగారు క్షేత్రాల్లో కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేశారనమాట. అయితే 2008లో ఆస్ట్రాయిడ్ పేరు ఏంటంటే 7564. ఈ ఆస్ట్రాయిడ్కి ఈయన పేరు పెట్టడం జరిగిందనమాట, గోకు మీనన్. ఓకే, శస్త్రశాస్త్ర చికిత్స పితామహుడు అని ఎవరిని అంటారు? శస్త్రశాస్త్ర చికిత్స పితామహుడు అని ఎవరిని పిలుస్తాడు? ఆప్షన్ 1 సుశ్రుతుడు, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 వరాహమిహిర, ఆప్షన్ 4 బ్రహ్మగుప్తుడు. సో మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, ద ఆప్షన్ ఈజ్ సుశ్రుతుడు. అయితే ఇతను కంటికి సంబంధించిన వ్యాధికి చికిత్సను కనిపెట్టడం జరిగిందనమాట. అయితే దాన్నే క్యాటరాక్ట్ అని కూడా అంటారు. ఇతను కాశీ విశ్వవిద్యాలయ విద్యార్థి అనమాట. ఓకే, అంటే ఇతను రాసిన బుక్లో ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన సమాచారం ఉందన్నమాట. ఎవరు రాసిన పుస్తకంలో? సుశ్రుతుడు రాసిన పుస్తకంలో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన విషయాలను పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 సుశ్రుతుడు, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 వరాహమిహిర, ఆప్షన్ 4 బ్రహ్మగుప్తుడు. సో ఆన్సర్ ట్రై చేయండి మీరు. సో ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఆర్యభట్ట. సో మనం ఆర్యభట్ట గురించి కొంచెం చూద్దామండి. ఆర్యభట్ట ఇతను గుప్త యుగానికి చెందిన శాస్త్రవేత్త అనమాట. అయితే ఇతను సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం అని కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించాడు అనమాట. అయితే సూర్య సిద్ధాంతంలో ఏముంది అసలు అంటే రాత్రి పగలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం అని చెప్పాడనమాట. అయితే ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే మరియు సూర్య చంద్ర గ్రహణాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఆర్యభట్టీయంలో ఏం చెప్పారు? రేఖాగణితం, బీజగణితం, అంకగణితం, త్రికోణమితి, ఇలా అన్నిటికీ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ ఆర్యభట్ట గురించి కొన్ని సంస్థలు స్థాపించారండి. ఒకటి ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీ. ఎక్కడుంది అంటే పాట్నాలో ఉంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ అబ్జర్వేషన్ సైన్సెస్ నైనిటాల్లో ఉంది. సో ఆర్యభట్ట గురించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దాన్ని ఒకసారి బాగా చూసుకోండి. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. జ్యోతిష్య శాస్త్రంను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? సారీ, సుశ్రుతుడు, ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్తుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వరాహమిహిర. అయితే ఇతనికి వరాహ అనే బిరుదుని ఎవరిచ్చారు అంటే రెండో చంద్రగుప్తుడు ఇతనికి వరాహ అనే బిరుదుని ఇచ్చాడనమాట. అయితే ఇతను బృహత్ జాతక అంటే నథింగ్ బట్ జ్యోతిష్య శాస్త్రం, దీనిని మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే వరాహమిహిర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ న్యూటన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 సుశ్రుతుడు, ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్తుడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్రహ్మగుప్తుడు. అయితే ఇతనిని ఇండియన్ న్యూటన్ అని అంటారనమాట. అయితే ఇంకొక పేరు ఏంటి, గణక చక్ర చూడామని అని కూడా అంటారు. అయితే ఇతను ఏంటి అంటే న్యూటన్ కంటే ముందుగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించాడనమాట. అయితే ఇతను రెండు సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగిందనమాట. ఒకటి బృహత్ స్మృతి సిద్ధాంతం, ఒకటి ఖండకాద్వక సిద్ధాంతం అని రెండు సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. ఎవరు? బ్రహ్మగుప్తుడు. ఓకే, నెక్స్ట్,
ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువులు ఇచ్చిన వారు ఎవరు? ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువులు ఇచ్చిన వారు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఖండాల కదలిక సిద్ధాంతాన్ని కనుగొన్న వారు ఎవరు అని కనుక మనం చూసినట్టయితే ఆల్ఫ్రెడ్ వాగ్నర్ అనే శాస్త్రవేత్త ఖండాల కదలిక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు అనమాట. అయితే దానికి రుజువులు ఇచ్చిన వారు ఎవరు అని మనం చూసినట్టయితే ఆప్షన్ 1 బీర్బల్ సహాని, ఆప్షన్ 2 పంచానన్ మహేశ్వరి, ఆప్షన్ 3 లాల్జీ సింగ్, ఆప్షన్ 4 పిసి రే. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బీర్బల్ సహాని. అయితే ఇతను ఏంటి అంటే ఇతను ఒక పురావృక్ష శాస్త్రవేత్త అనమాట. ఇతను ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువులు కనుగొన్నాడు. అయితే ఫస్ట్ కనుగొన్నది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వాగ్నర్. అయితే ఈ బీర్బల్ సహాని ఒక మొక్కని కనుగొన్నాడు అనమాట. ఆ మొక్క పేరు ఏంటి? బెన్నీ టైటేలియన్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరు? క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరు? ఆ శాస్త్రవేత్త పేరేంటి? 1 లాలాజీ సింగ్, 2 జగదీష్ చంద్రబోస్, 3 పంచారన్ మహేశ్వరి, 4 బీర్బల్ సహాని. ఓకే అండి, మన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే జగదీష్ చంద్రబోస్, సెకండ్ ఆప్షన్. జగదీష్ చంద్రబోస్ గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రవాసి అండి. ఇతను మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడనమాట. అయితే ఇతను ఒకటి కనుగొన్నాడు, క్రెస్కోగ్రాఫ్. అంటే ఈ క్రెస్కోగ్రాఫ్ అంటే ఏంటి? మొక్కల పెరుగుదలను కొలిచే ఒక పరికరం అనమాట. దాన్ని ఏమంటారు? క్రెస్కోగ్రాఫ్. అయితే ఇతను ఎక్కువగా ఎందులో పరిశోధనలు చేశాడు అంటే మైక్రోవేవ్ కమ్యూనికేషన్లో ఎక్కువగా పరిశోధన చేయడం జరిగిందనమాట. అయితే ఇతని జ్ఞాపకార్థం చంద్రునిపై ఉండే ఒక అగ్ని పర్వత ముఖం పేరు బోస్ అని పెట్టడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇన్ ఇండియా అని ఎవరిని అంటారు? ఓకే, ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ 2 పంచారన్ మహేశ్వరి, ఆప్షన్ 3 లాల్జీ సింగ్, ఆప్షన్ 4 సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ. సో ద ఆన్సర్ ఈస్ లాల్జీ సింగ్, ఆప్షన్ 3 లాల్జీ సింగ్. అయితే ఇతను ఒక కార్యక్రమం చేపట్టారనమాట. అది LACONES అంటే లాబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషియస్. ఓకే, నెక్స్ట్. ఓకే, భారత పక్షి శాస్త్ర పితామహుడని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ 2 పంచారన్ మహేశ్వరి, ఆప్షన్ 3 లాల్జీ సింగ్, ఆప్షన్ 4 సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ అండి ఇది. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ. ఓకే, అయితే ఇతన్ని భారత పక్షి శాస్త్ర పితామహుడిగా పిలుస్తారండి. ఇతనికి ఏ బహుమతి వచ్చిందంటే పాల్ గెట్టి బహుమతి వచ్చిందనమాట. అయితే ఇది ఎందులో ఇస్తారు అంటే వన్యమృగాన్ని సంరక్షించడంలో ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ అవార్డుని ఇతనికి పొందడం జరిగింది. ఎవరికి? సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ. ఓకే, అయితే ఇతను పక్షులపై 2 పుస్తకాలను రాయడం జరిగిందనమాట. ఒకటి ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్, 2 ద హ్యాండ్ బుక్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ద ఇండియన్ అండ్ పాకిస్తాన్. అయితే ఇతని ఆటోబయోగ్రఫీ కనుక చూసుకుంటే ద ఫాల్ ఆఫ్ ఏ స్పారో.
ఓకే, ఇతని ఆటోగ్రాఫ్ కనుక చూసుకుంటే ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో. ఓకే, నెక్స్ట్ ఎవరి జ్ఞాపకార్థం ఇండో అమెరికన్ ఖురానా కార్యక్రమం ప్రారంభించారు? ఆప్షన్ 1 జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ 2 పంచారన్ మహేశ్వరి, ఆప్షన్ 3 లాల్జీ సింగ్, ఆప్షన్ 4 హర్ గోవింద్ ఖురానా. ఆన్సర్ ట్రై చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హర్ గోవింద్ ఖురానా. ఇతను ఏంటంటే ఇతను ఒక ఇండో అమెరికన్ శాస్త్రవేత్త అనమాట. ఏ శాస్త్రవేత్త? జీవ రసాయన శాస్త్రవేత్త. అతను ఏంటి అంటే కృత్రిమ జన్యువును తయారు చేసినందుకు ఇతనికి 1968లో నోబెల్ అవార్డు వచ్చిందనమాట. ఓకే, అయితే ఇతని జ్ఞాపకార్థం 2007లో ఇండో అమెరికన్ ఖురానా కార్యక్రమం ప్రారంభించబడిందనమాట. ఇది ఎందుకు అంటే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కోసం ఇది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే అండి, ఈ క్వశ్చన్ అందరికీ తెలుసు కదా, అందుకే ఆప్షన్ కూడా ఇవ్వలేదండి. హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. అయితే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎంఎస్ స్వామినాథన్ పేరు మీదుగా చెన్నైలో ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్. అయితే 2 ఇన్స్టిట్యూట్లకి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఆయన, ఐకార్ అండ్ ఐఆర్ఆర్ఐ మనీలా. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఐఆర్ఆర్ఐ మనీలా అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది? ఇది మనీలాలో ఉంది. ఈ 2 ఇన్స్టిట్యూట్స్కి కూడా ఇతను డైరెక్టర్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఓకే ఓకే అండి, 19 క్వశ్చన్ చూస్తే 1974లో పోఖ్రాన్ అణు పరీక్షలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి? ఓకే, ఆప్షన్ 1 అబ్దుల్ కలాం, ఆప్షన్ 2 హెచ్జే బాబా, ఆప్షన్ 3 రాజారామన్న, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. 1974లో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజారామన్న. అయితే 1974లో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు ఇతని ఆధ్వర్యంలో జరిగాయి. ఎవరి ఆధ్వర్యంలో? రాజారామన్న ఆధ్వర్యంలోనే జరిగాయి అన్నమాట. అయితే ఇతనికి 1963లో శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైజ్ అనేది దక్కిందనమాట. ఎప్పుడు? 1963. ఓకే అండి, మనం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్స్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందామండి. ఏంటి అంటే మనకి రీసెంట్గానే జనవరిలో 107th సెషన్ అనేది జరిగింది బెంగళూరులో. సో అయితే దాని ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అనే కొన్ని విషయాల గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 పూణే, ఆప్షన్ 3 కలకత్తా, ఆప్షన్ 4 చండీగఢ్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కలకత్తా. అయితే ఇక్కడ చూడండి, ముఖ్యమైన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు. మొదటి సమావేశం 1914లో కలకత్తాలో జరిగింది. అప్పుడు అధ్యక్షుడు ఎవరున్నారు? సర్ అశుతోష్ ముఖర్జీ. తర్వాత సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ అండ్ సెంటినరీ. ఓకే, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి. ఒకసారి మీరు నోట్ డౌన్ అయినా చేసుకోండి, లేకపోతే పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ సబ్మిట్ అనేది మనకి జీకే అవుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడు జరిగింది? ఫస్ట్ సమావేశం 1914లో కలకత్తాలో జరిగింది. అప్పుడు అధ్యక్షుడు ఎవరు? సర్ అశుతోష్ ముఖర్జీ. ఓకే, నెక్స్ట్. ఓకే, 106 సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 మణిపూర్. ఓకే,
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పంజాబ్. పంజాబ్లో ఎక్కడ జరిగిందండి? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగింది. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 107th సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి? ఓకే, ఇది రీసెంట్గానే జరిగింది కాబట్టి థీమ్ అడుగుతున్నారు. ఆప్షన్ 1 రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ 2 ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషన్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆప్షన్ 4. ఓకే అండి, ఇక్కడ చూడండి, మనం రీసెంట్గా జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్స్. సో 104th 2017లో జరిగింది. 2017లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో జరిగింది. ఇక్కడ చైర్పర్సన్ ఎవరు అంటే, ఈ సమ్మిట్కి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరించారు అంటే నారాయణరావు. దీని యొక్క థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. తర్వాత 105 సమ్మిట్ వచ్చేసి 2018 మణిపూర్లో జరిగింది. మణిపూర్లోని ఇంపాల్లోని మణిపూర్ యూనివర్సిటీలో జరిగింది. ఇక్కడ చైర్పర్సన్ ఎవరు అంటే అచ్యుత సమంత. ఓకే, ఇక్కడ థీమ్ ఏంటి? రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, 106th సమ్మిట్ వచ్చేసి 2019 పంజాబ్లో జరిగింది. అది ఎక్కడ? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జలంధర్. ఓకే, ఇక్కడ చైర్పర్సన్ ఎవరు అంటే మనోజ్ చక్రవర్తి. ఇక్కడ థీమ్ ఏంటి అంటే ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇక్కడ మన రీసెంట్గా జరిగింది ఏంటంటే 2020లో కర్ణాటకలో జరిగిందండి. ఓకే, ఇక్కడ ఎక్కడ జరిగింది అంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బెంగళూరు. ఓకే, ఇక్కడ చైర్పర్సన్ నరేంద్ర మోడీ. ఓకే, ఇక్కడ థీమ్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే అండి, సో ఈ సమ్మిట్స్ బాగా చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ను స్థాపించిన వారు ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ సిఎన్ఆర్ రావు. ఆప్షన్ 2 ప్రఫుల్ల చంద్రరే. ఆప్షన్ 3 రాజారామన్న. ఆప్షన్ 4 అబ్దుల్ కలాం. సో మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిఎన్ఆర్ రే. అయితే ఇతని పూర్తి పేరు చూసినట్టయితే చింతామణి నాగేశ రామచంద్రరావు. అయితే ఈయన ఒక ప్రముఖ రసాయన శాస్త్రవేత్త అన్నమాట. అయితే ఇతను మొట్టమొదటిగా అంటే మన భారత ప్రభుత్వం నుండి ఇండియన్ సైన్స్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సిఎన్ఆర్ రావు. ఓకే, అయితే ఇతనికి 2 అవార్డులు లభించాయన్నమాట. ఒకటి భారతరత్న 2014లో లభించింది, అండ్ 1968లో శాంతి స్వరూప్ భట్నాగర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇతనికి లభించిందనమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, భారత అంటార్కిటికా కార్యక్రమంలో భాగంగా భారత్ మొదటగా నిర్మించిన శాశ్వత పరిశోధన కేంద్రం ఏంటి? ఆప్షన్ 1 మైత్రి. ఆప్షన్ 2 భారతి. ఆప్షన్ 3 దక్షిణ గంగా. ఆప్షన్ 4 గంగా. ఆప్షన్ 3 దక్షిణ గంగోత్రి. ఆప్షన్ 4 గంగా. సో గెస్ చేయండి ఆన్సర్. సో ఆప్షన్ 3 దక్షిణ గంగోత్రి. సో ఈ భారత అంటార్కిటికా కార్యక్రమం అంటే ఏంటో చూద్దామండి. సో ఇది యాక్చువల్గా 1981లో ఇది ప్రారంభమైంది. అయితే దీన్ని కంట్రోల్ చేసే సంస్థ ఏంటి అంటే NCAOR, అంటే నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషన్ రీసెర్చ్. అంటే దీని డైరెక్టర్ ఎవరు అంటే పిసి పాండే. ఎవరు? పిసి పాండే. అయితే మన భారత్ ఎప్పుడు సైన్ చేసింది అంటే ఈ ఒప్పందంపై
1 ఆగస్ట్ 1983లో చేయడం జరిగిందనమాట. ఎన్నో దేశంగా చేరింది అంటే 15th సభ్య దేశంగా చేరిందనమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా నిర్మించిన పరిశోధన కేంద్రం ఏంటి అంటే దక్షిణ గంగోత్రి ఇన్ 1983, అండ్ సెకండ్ వచ్చేసి 1990లో మైత్రి, 2015లో భారతి. ఈ మూడింటిని నిర్మించడం జరిగిందనమాట. ఓకే, అయితే మైత్రి కేంద్రం వద్ద నిర్మించిన సరస్సు ఏంటి అంటే ప్రియదర్శిని సరస్సు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లౌడ్ సీడింగ్ భారతదేశంలో మొదటిగా ఏ రాష్ట్రంలో ప్రయోగించారు? ఓకే, క్లౌడ్ సీడింగ్ అంటే ఏం లేదండి, కృత్రిమ వర్షపాతం. ఓకే, ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సో కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకే, ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ తమిళనాడు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్లో ఏ రసాయనాలు వాడతారంటే సిల్వర్ అయోడైడ్ను అండ్ పొటాషియం అయోడైడ్, పొడి మంచుని ఏమంటారు, ఘన కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద్రవరూప ప్రొపెన్ను వాడడం జరుగుతుందన్నమాట. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ అనే ప్రక్రియకు మొదటిగా నాంది పలికిన శాస్త్రవేత్త ఎవరు అంటే విన్సెంట్ షాఫర్. ఓకే, అయితే మన దేశంలో మొట్టమొదటిసారిగా 1983లో తమిళనాడులో దీన్ని చేపట్టారనమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చేపట్టారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2018లో 12 డిస్ట్రిక్ట్లో దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇంకా మనం నెక్స్ట్ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే స్పేస్ సైన్సెస్. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి స్పేస్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ చాప్టర్లోనే వస్తాయి. ఏంటి, ఇస్రో గురించి, తర్వాత జీసాట్, పిఎస్ఎల్వి ఇలాంటివన్నిటివి కూడా మనకి ఇందులోనే వస్తాయి కాబట్టి సో జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా అడ్వైస్ చేయాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.